దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 89వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి జీవిత చరిత్ర చివరి దశకు వచ్చేసాం. సృష్టికర్త అని గ్రహించి వచ్చిన వాళ్ళల్లో మూడో వ్యక్తిగా ఆర్ఆర్కే మూర్తి గారిని పెట్టాం. దాంట్లో జీవిత చరిత్ర చివరి దాకా వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ 89వ ఎపిసోడ్లో మరి చివరి ఘట్టాలు ఏంటి అనేవి మీ అందరి ముందుకు తీసుకొచ్చి మరి 90 ఎపిసోడ్తో దీన్ని ముగిస్తాం. 89 ఎపిసోడ్లో చివరిదంతా చెప్పేస్తాం. 90 ఎపిసోడ్లో ఒకసారి సింహావలోకనం లైట్గా చూసుకుని తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారి ఫ్యామిలీ మెంబర్స్తో జరిగిన ఇంటర్వ్యూ గురించి కూడా 90 ఎపిసోడ్లో లైట్గా చెప్తాను. అక్కడితో ముగింపిద్దాం. ఈ 89వ ఎపిసోడ్లో ఇదివరకు మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే ఆయన రేడియో సేవ విస్తారంగా జరుగుతుండగా మరి అనేక చర్చిలు కూడా నిర్మాణం జరగటం వచ్చింది. ఆయన సేవకు ప్రతిస్పందించి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా సంఘాలు ఏర్పడినాయి. వాటిని అన్నిటిని ఆయన మరి ప్రోత్సహించారు. అలాగే పాశ్చాత్యుల యొక్క ధనాన్ని ఆయన ఆశించలేదు, అక్కర్లేదని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా తీసుకోలే. అందుకే ఆయన జీవితంలో ఆయన సంపాదించిందంటూ పెద్దగా ఏమీ లేదు. తర్వాత ఎపిసోడ్లో వాళ్ళ అబ్బాయి చెప్పినటువంటి మాటల్లో అది మనకు తెలుస్తూ ఉంటుంది. అవన్నీ చెప్పుకుందాం. ఇప్పుడైతే లివింగ్ బైబిల్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధ బైబిల్ అనువాదానికి దేవుడు నన్ను సాధనంగా వినియోగించుకున్నారు అని చెప్పి రాశారు. ఆ లివింగ్ బైబిల్ సంస్థ వాళ్ళు బైబిల్ అనువాదాలు, మరి రకరకాల అనువాదాలు వచ్చినాయి. లివింగ్ బైబిల్ వాళ్ళు అనువాదం చేసిన దాంట్లో ఈయన యొక్క మేధాశక్తిని ఉపయోగించుకున్నారు, ఈయన అనుభవాలను ఉపయోగించుకున్నారు, ఈయన కూడా ఒక సాధనంగా దాంట్లో వినియోగించారు. అది ఆయనకు గొప్ప విషయం. ప్రస్తుతం న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనువాదంలో నిమగ్నమై ఉన్నాను. రకరకాల వర్షన్లు వచ్చినాయి ఏవి బైబిల్ గ్రంథంలో. ఆ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనే అనువాదంలో ఉన్నారట. దాంట్లో కూడా ఈయన్ని సాధనంగా వాడారు. ఈయన పాత్ర ఉంది దాంట్లో. కాబట్టి బైబిల్ అనువాదంలో పాలు పంచుకునేటువంటి ఆ తలాంతు దేవుడు ఆయనకు అనుగ్రహించారు. ఆయన కూడా రాశారు, ఇదంతా దేవుని కృప వల్ల జరుగుతుంది, నేను ఏమాత్రపు వాడిని అని చెప్పి ఆయన రాయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తరాల సేవ, విపరీతమైనటువంటి ఉత్తరాల సేవ జరిగింది. ఏంటి ఉత్తరాల సేవ అంటే, ఆ రోజుల్లో అంత ఉత్తరాల మీద, ఇప్పుడు పెద్దగా ఉత్తరాల్లో అవసరం పట్ల అంత ఫోన్లోకి వచ్చేసాం. ఆ రోజుల్లో అంతా ఉత్తరాల మీద. నా స్వహస్తంతో కొన్ని వేల ఉత్తరాలు రాస్తున్నాను అన్నారు ఆయన 1995లో. అంటే ఇన్ని వేల ఉత్తరాలు అనమాట. ఆయనే చెప్పారు, ఒక హెడ్ మాస్టర్ గారు నా ఉత్తరాలన్నీ బైండ్ చేయించుకున్నారు. నా యొక్క సలహాలు ఆయన అడిగేవాడు, డౌట్లన్నీ ఆ డౌట్లు అడగటం, ఆయన సమస్యలకి పరిష్కారాలు తెప్పించుకున్నాడు. డౌట్లు అడిగాడు కదా, పరిష్కారాలు తెచ్చుకున్నారు కదా, వెంటనే ప్రభువుని నమ్మారా అంటే ప్రభువుని నమ్మలా. కానీ డౌట్లన్నీ తీర్చుకుంటూ వచ్చి రిటైర్ అయ్యే ముందు ఆయన ఒక పూర్తి తెగింపు చేసి ఆ హెడ్ మాస్టర్ గారు ఈ ఉత్తరాలన్నీ చదివిన దరిమిల అప్పుడు ప్రభువుని అంగీకరించారు. కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలను మానుకున్నారు. ఈయన రాసినటువంటి ఉత్తరాలు, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, మేము చనిపోవాలనుకుంటున్నాం మరి అని అడిగితే, అది తప్పు బాబు, ఇలా అని దాని పరిష్కారాలు ఈయన రాసిన తర్వాత వారు ఆత్మహత్య ప్రయత్నాలని విరమించుకున్నారట. ఇక రచనా పరిచర్యకు వచ్చేసరికి మరి స్పందన అనే మాసపత్రిక ఇప్పుడు కూడా వస్తూనే ఉంది. విజయవాడ గుణదల నుంచి వెలువడుతూ ఉంటుంది. అది ఎప్పుడు 1976లో మరి ఆచార్య ఆర్ఆర్కే ద్వారా ప్రారంభం చేయించారంట దాన్ని, ఆ స్పందన మాసపత్రిక. ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అంటే ఇప్పటికి 48 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నటువంటి స్పందన మాసపత్రికలో దాంట్లో ప్రతి ఎడిషన్లో కూడా ఆయన యొక్క వ్యాసం కానీ, పాటలు కానీ, ఆయన రాసినటువంటి గేయాలు కానీ ఉండేవాట. అంటే ప్రధానంగా ఆర్ఆర్కే మూర్తి గారి రచన దాంట్లో వస్తూ ఉండేది. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అది చాలా మంచి విలువైన మాసపత్రికగా అందరూ భావిస్తూ ఉంటారు. మరి అట్లా ఆ స్పందన మాసపత్రికలో ఆయన పాత్ర ఉంది. మరి ఆ రోజుల్లో క్యాసెట్లు ఉండేవి, ఎన్నో క్యాసెట్లు, ఈయన ప్రసంగాలు ఎక్కడెక్కడ చేసినవన్నీ క్యాసెట్లలో, ఆ క్యాసెట్లలో భద్రపరిచి ఉంచారు. అనేక మంది వినటానికి వీలుగా ఆ రోజుల్లో క్యాసెట్లలోనే ప్రసంగాలన్నీ కూడా టేప్ రికార్డర్ ద్వారా వింటూ ఉండేవాళ్ళు. ఆ క్యాసెట్లు ఎన్నో ఇచ్చారు.
భార్య నాకు బాగా సహకరించింది అన్ని విషయాలు అని చెప్పి ఆయన రాయటం జరిగింది. మరి అపజయాలు కూడా కొన్ని ఉన్నాయి అన్నారు. అపజయాలు అంటే పెద్ద అపజయాలు ఏం కాదు, కానీ సులభంగా మోసగించబడటం నా బలహీనత అని రాశారు. ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేసేవాళ్ళు, ఆ రకంగా కొంచెం మోసగింపబడటం అనేది జరిగి ఉండవచ్చు. మరి ఇదివరకే చెప్పాను, లౌకిక విధానాలు బాగా తెలియకపోవడం చేత ఉన్నమాట ఉన్నట్టుగా మొహమాటం లేకుండా మాట్లాడితే ఈయన గర్విష్టేమో అనుకునేవాళ్ళట కొంతమంది. కానీ అది కాదు, అది నిజం కాదు అని రాశారు. అందుకే ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఏబి మాసిలామణి గారు గొప్ప పాటలు రాశారు. ఆయన దానికి అధ్యక్షత ఇచ్చి సెలబ్రేషన్ చేశారట. ఆయన ఎలా అన్నారంటారు, ఈ ఏబి మాసిలామణి గారు ఆర్ఆర్కే మూర్తి గారికి మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడు సాక్ష్యంలో, మా చిన్నప్పుడు నాన్నగారితో పాటు ఏబి మాసిలామణి గారు ఎక్కువగా కలిసి మా ఇంటికి వారు వస్తూ ఉండేవారు అని చెప్పడం జరిగింది. గొప్ప పాటలు రాసినటువంటి గొప్ప దైవజనుడు ఆయన. ఇప్పుడు ఇది రాసింది 1995లో కదా, 1990లోనే చనిపోయాడు మాసిలామణి గారు. ఆ చనిపోయే ముందు ఒక పుట్టినరోజులో అప్పుడు మాట్లాడుతూ మాసిలామణి గారు అన్నారట, క్రీస్తునందు ఈయన తన అడ్రస్ పోగొట్టుకున్నాడు, తన పూర్వకులం ఏదో ఎక్కడో అవసరమైతే తప్ప ఎప్పుడు ప్రస్తావించలేదు, రాయడానికి కూర్చుంటే ఎత్తిన కాలం దించరు, ఇది ఆచార్య ఆర్ఆర్కే గురించి నేను చెప్తున్నాను అన్నారట మాసిలామణి గారు. ఆయన ఏంటంట, ఆయన అడ్రస్ పోగొట్టుకున్నాడట. నిజంగానే అడ్రస్ పోగొట్టినట్టు కరెక్ట్ కదా, చుట్టాలు ఎవరు ఒక ఈయనతో టచ్లో లేరు, పోయిందా అడ్రస్. ఆర్ఆర్కే మూర్తి గారు ఎవరో ఇక వాళ్ళ చుట్టాలకి తెలియదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వీళ్ళకి తెలియదు, అడ్రస్ పోయింది. ఇక పూర్వకులం ఏదో అది కూడా నేను బ్రాహ్మణ కులం నుంచి వచ్చానని కూడా ఎక్కడ పెద్దగా ప్రస్తావించేవాళ్ళు కాదంట. కాబట్టి అది కూడా ఆయన ఎప్పుడూ ప్రస్తావించేవాడు కాదు. ఇక రాయటానికి అంటారా, రాయటానికి కూర్చుంటే ఎత్తిన కాలం దించరు అన్నాడు. అంతే ఎంత రాసి ఉంటారో చూడండి. డైలీ దీనికోసం ప్రిపేర్ చేసుకోవాలా, రేడియో కోసం, అలాగే ఈ స్పందన ఆసుపత్రి కోసం ప్రిపేర్ చేసుకోవాలా మ్యాటరు. ఇలా ఇక ఎప్పుడు రాస్తూనే ఉండేవారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాబట్టి మాసిలామణి గారు అయితే నేను ప్రభువుని నమ్మింది ఈ మధ్యనే కాబట్టి గొప్ప గొప్ప పాటలు, నాకు బాగా చెవులకి ఇంపైన కొన్ని పాటలు నేను చూస్తే ఈ ఏబి మాసిలామణి అని ఉండేది. ఈయనెవరండి బాబు ఇంత చక్కగా రాశారు. ఆ పాటలు ఊరికినే మీకు చెప్తున్నాం. నడిపించు నా నడిసంద్రములోనదేవా అని చెప్పి చక్కని పాట ఉంది. ఆ పాట అందరూ పాడుతూ ఉంటారు. ఆ పాట ఈయన రాసిందే అట మాసిలామణి గారు. రండి సువార్త సునాదముతో అని ఒక మంచి బాణీలో ఒక పాట ఉంటుంది, అది ఈయంది. ఎవరిది? మాసిలామణి గారి సందర్భం వచ్చింది కాబట్టి, ఈయనకి ఫ్రెండ్ కాబట్టి ఆయన అంత గొప్ప పాటలు రాశాడు. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, ఆ పాట ఎంత వీణులు విందుగా ఉంటుందో అది కూడా ఆయన రాసింది. భాసిల్లెను సిలువలు పాప క్షమా, ఆ పాట ఆయన రాసింది. జయ హే జయ హే, ఈ పాట మా చర్చిలో పాడుతూ ఉంటే పాస్టర్ గారు పాడుతున్న రోజుల్లో పరిశుద్ధాత్మ అట్లా దిగిపోయేది, కొంతమంది మీద పరిశుద్ధాత్మ దిగిపోయేది ఈ పాట పాడుతుంటే. ఈ పాటలన్నీ ఆయన రాశాడు. అంత గొప్ప రచయిత, అంత పాట స్వరం చేసినటువంటి ఆయన పిఠాపురం ఆయన. కాబట్టి ఈయనకి మంచి ఫ్రెండ్. ఆయన ఇచ్చినటువంటి కితాబు ఏంటి అంటే, ఈయన తన అడ్రస్ పోగొట్టుకున్నాడు ప్రభువులోకి వచ్చి అని చెప్పాడు. అంటే నిత్యము ప్రభువే చేయడం తప్ప ఈ లోకం మర్చినే పోయాడని చెప్పడం జరిగింది. చివరికి ఇక ఆయన ఆర్ఆర్కే గారు మరి విప్లవాత్మకంగా నన్ను మార్చిన 4 వచనాలు ఉన్నాయి అన్నారు. ఆ 4 వచనాలు మీకు చెప్పేస్తే ఇక ముగింపుకు వచ్చేసాం. రోమపత్రిక 3:23లో ఏముంది అంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుభవించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనేదే ఉంది దాంట్లో. కాబట్టి ఆ యొక్క జన్మతః వచ్చిన పాపం ఉంది, పాపం అంతా వీళ్ళే చేయక్కర్లా, ముందు నుంచి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఆ యొక్క పాపం చేతనే దేవుని యొక్క మహిమ పొందలేకపోతున్నారు అని చెప్పేది ఒక పాయింట్. అలాగే రోమాపత్రిక 6:23లో ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవము. నిత్యజీవం మనకి రావటం అనేది ఒక్క క్రీస్తు వల్లనే అవుతుంది. అయితే పాపం వలన వచ్చే జీతం అయితే మరణము. ఈ మరణం అనేది సహజంగా పాపం చేసినా పాపం చేయకపోయినా మనం అనుకునే మరణం కాదు. పాపం వలన వచ్చే జీతం మరణం అంటే
ఈ మామూలు భౌతిక మరణం కాదు. భౌతిక మరణం ఏ జీవైనా పుట్టిన తర్వాత చావక తప్పదు, ఆ గిట్టక తప్పదు, అది జరుగుతుంది. ఆ యొక్క మరణం అనేది ఏంటంటే నరకం. కాబట్టి వచ్చిన వంశపారపర్యంగా మన ఆదాము హవ్వల దగ్గర నుంచి వచ్చిన జన్మ పాపం ద్వారా ఉన్నటువంటి పాపం వలన అది ఆ మరణం అనేది, నరకం అనేది ఏర్పడింది, వస్తుంది. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు నందు నిత్యజీవం, దాన్ని మరణం నుంచి నిత్యజీవం, ఆ నరకం బదులు నిత్యజీవం అంటే పరలోకం. కాబట్టి మరణం నుంచి పరలోకంకు వెళ్ళటం అనేది ఒక యేసు ప్రభు వల్లే అవుతుంది అనేది ఆ వచనం. అలాగే యాకోబు పత్రిక 1:12 ఆయన చెప్పిన మాటలు మనం అన్ని చూడకుండా వెళ్ళలేం కాబట్టి 1:12 ఏముంది చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడయి ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. శోధన అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది శోధన? సాతాను దగ్గర నుంచి వస్తుంది. దాన్ని జయించాలి, నిలవాలి. నిలిస్తే ఖచ్చితంగా మనకేమొస్తుంది? దేవుడిచ్చేటువంటి జీవ కిరీటం వస్తుంది. కాబట్టి జీవ కిరీటం రావాలి అని అంటే శోధనను మనం సహించాలి, తట్టుకోవాలి, జయించాలి. సాతానుడి యొక్క శోధన విపరీతంగా ఉంటుంది, అందరి మీద ఉంటుంది. దేవుడు భక్తుల మీద కూడా శోధన వస్తుంది, దాన్ని జయించుతారు భక్తులు అందరూ కూడా. ఎలా జయిస్తారంటే దానికి శోధనను ఎదిరించి నిలుస్తారు. కాబట్టి వాడు ఏం చేయలేడు. అలా నిలిచిన వాళ్ళందరికీ జీవ కిరీటం వస్తుంది. ప్రభువును నమ్మిన వాళ్ళు అంతా అలా నిలిచిన వాళ్ళే. కాబట్టి ఆది వచనం. తర్వాత ప్రకటన గ్రంథం 3:20 ఏం చెప్తుంది అది కూడా చూద్దాం. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యం దేవుడట మన తలుపు దగ్గర నిల్చుండి, అక్కడ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నాడు. ఎవడైనా కూడా నా స్వరం విని తలుపు తీస్తే నేను అక్కడ కావటమే కాదండోయ్, అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అంత స్నేహం చేస్తా నేను, అంత స్నేహం భోజనం చేయుదును అంటే అంత స్నేహం చేస్తా నిత్యము. అతడు పిలవాలే కానీ, అతడు తలుపు తీయాలే కానీ. అదేంటండి ఆ హృదయమైన తలుపు తోసుకురాలేడా దేవుడు అంటే? తోసుకురాడు ఆయన. నేను తోసుకుని రాను, నువ్వు రమ్మంటేనే వస్తా, అది కదా. దేవుడు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతూనే ఉంటాడు. అది విని నువ్వు తలుపు తెరిస్తే అంటే అయ్యా రండి అని నువ్వు అంటేనే వస్తాడు, లేకపోతే రాడు. ఇది జరుగుతుంది. కాబట్టి అలా అనేంత వరకు కూడా ప్రభువు ఆ వాళ్ళకి దర్శించడానికి వీలు కాదు. అందుకే ప్రభువును అంగీకరించటం అనేది అవసరము అంటాం. అనేది అంగీకరించటం అంటే అర్థం అయితే అయ్యా రండి నా జీవితంలోకి, మిమ్మల్ని అంగీకరిస్తున్నాను అనే మాట అంటే తప్ప ఆయన మన జీవితంలోకి రాడు. కాబట్టి ఇది ఉంది. ఇది ఎవరికి రాసింది? 7 సంఘాలకి ఇలా ఉత్తరాలు రాయ అని చెప్పి యోహాను చెప్తాడు. ఒక సంఘం అది 7వ సంఘంగా ఉంది, దీంట్లో ఆ చిట్ట చివరి సంఘంగా ఉంది. ఆ సంఘానికి ఇలా రాయమన్నాడు. వాళ్ళ క్రియలన్నీ నేను చూశాను, వాళ్ళు చూశాను, కానీ మరి వాళ్ళు అట్లా ఎలా ఉన్న వాళ్ళ క్రియలు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, మంచిగా ఆచారయుక్తంగా చేస్తున్నారు, దేవుడి ఆజ్ఞలు పాటిస్తున్నామంటే పాటిస్తున్నాం, అంతే తప్ప హృదయపూర్వకంగా క్రియలు సరిగా లేవు. చల్లగాన లేవట, వెచ్చగాన. అందుకనే వాళ్ళని అన్నాడు, నీవు చల్లగానే లేవు, వెచ్చగానే లేవు, నేను ఉమ్మి వేయిచున్నాను నిన్ను నా నోట నుండి అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే నిన్ను తిరస్కరిస్తున్నా, నువ్వు అట్లా లేవు ఇట్లాగూ లేవు. నరకానికి పోయేవాడు ఆ బాణీలో వెళ్ళిపోతా ఉంటే నాకు అనవసరం. నా వైపు ఉన్నవాడు నా వైపు పర్ఫెక్ట్గా ఉంటేనే కదా, ఇటు ఉండవు సరిగా అటు ఉండవు సరిగా, నేను మట్టుకు తిరస్కరిస్తాను. ఇట్లా అయితే ఆ మాట చెప్పబోయే వాళ్ళకి, అలా ఉదయకయ సంఘానికి ఉత్తరం రాయ్ అని చెప్పాడు దేవుడు. అలా రాసిన తర్వాత మరి వాడు బాగు చేసుకుంటాడా? సరే బాగు చేసుకుంటాడనుకో, ఆ బాగు చేసుకునే విధం కూడా తర్వాత చెప్పడం జరిగింది. నువ్వేదో నేనే గొప్పవాడిని, నేను భక్తి చేస్తున్నా అనుకుంటున్నావు, కానీ నులివెచ్చగా ఉన్నావు, అది నాకు నచ్చలేదు. నువ్వు చేయవలసిన పని వేరే ఉంది. ఏంటి అంటే నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని చెప్పాడు ముందుగా. కాబట్టి గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసే ముఖ్యం ఎవరికైనా సరే. ఊరికి నేను చర్చికి వెళ్ళి వస్తున్నాం అంటే కుదరదు. మారు మనస్సు ముఖ్యం. నువ్వు మారు మనస్సు పొందు. అదంతా నా దగ్గర కొను, కన్నులకి కాటుకు నువ్వు నా దగ్గర కొను అంటే నా దగ్గర నేర్చుకో అబ్బాయి. తెల్లని వస్త్రం నా దగ్గర తీసుకో అంటే బైబిల్ వాక్యంలో ఉన్న మర్మాలేంటో తెలుసుకో. పుటం వేయబడిన బంగారం లాగా నువ్వు ఉండాలి. మామూలు ధనం ఇక్కడ లోక సంబంధమైన ధనం కాదు, అది నిలబడాలి. అగ్నితేత కాల్చబడినా కూడా అది నిలబడగలగాలి. అటువంటి ధనం నీకు ఉండాలి. ఇవన్నీ తీర్చుకో అని చెప్తూ అప్పుడే చెప్తాడు ఈ వాక్యం. ఏమనంటే నువ్వు ఇదంతా మారు మనసు పొందాలి. ఇప్పటికైతే నేను తిరస్కరిస్తున్నా. మారు మనసు పొందే వరకు నేను ఎక్కడుంటానంట, నీ తలుపు దగ్గర నిలవబడి తట్టుతూ ఉంటా. నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొందు అని. నేను మారు మనసు పొందుతాను అని నువ్వు తలుపు తీస్తావా, నేను వచ్చి నీతో కూర్చుండి మొత్తం అంతా ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఒక స్నేహితుడిలాగా కలిసి భోజనం చేస్తావంటే ఒక స్నేహితుడిలాగా నువ్వు ఇలా చేయొద్దు, ఇలా చేయాలి, ఇలా చేయాలి చెప్తా. నువ్వు నన్ను ఆహ్వానించేంత వరకు తలుపు దగ్గర నిలబడి తట్టుతూ ఉంటాను అన్నాడు. ఆ తట్టుతూ ఉన్నా కూడా నేనేం తలుపు తీనండి అని అన్నావు అనుకో, ఇక నీ సంగతి అంతే, నరకం ఖాయం. కాబట్టి నువ్వు ఆ నరకం తప్పించుకోవాలంటే నువ్వు చేసే పనులు నాకు నచ్చలేదు, మారు మనస్సుని రావాలి అని చెప్పాడు. ఇవన్నీ కూడా నాకు నచ్చినటువంటి చక్కని వచనాలు. మనిషి అన్నవాడు యేసు ప్రభువుని అంగీకరించాను అన్నవాడు మారు మనస్సు పొందితే తప్ప నరకపాత్రుడే అనే విషయం ఆయనకి నచ్చింది. ఇగో ఇవన్నీ నాకు నచ్చినాయి. ఎందుకు వచ్చిందయ్యా పాపం మనుషుల మీదకి అని అంటే ఆ అనాది కాలంగా మరి ఆ శాపం ఆదాము హవ్వల దగ్గర నుంచి ఏలుబడి చేస్తూ వచ్చింది. దానికి శిక్ష మరణం, నరకము. ఆ నరకం తప్పించుకోవటానికి ఒకటే మార్గం యేసుక్రీస్తు అని, ఆయన ఒకటే మార్గము అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ వచనాల ద్వారా మనకి చెప్తా ఉన్నాడు ఇలాగూ అని చెప్పి. కాబట్టి ఈ వచనాలు ఆయనకి బాగా నచ్చినాయి అని చెప్పడం జరిగింది. చివరిగా ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు అగ్ని నుండి తీసిన కొరవిని నేనేమయ్యున్నానో అది దేవుని కృప మాత్రమే, ఇది నా క్లుప్త సాక్ష్యం అని ముగించాడు. నేను ఎవరిని అంటే అగ్ని నుండి తీసిన కొరవిలాగా వచ్చిన, అంటే నేను ఏ తప్పు చేయకోకుండా దేవుడు ఆజ్ఞల్ని శిరసావహించి తూచే తప్పకోకుండా చేశాను. దేవుడు పరిచర్య కూడా చిత్తశుద్ధితో 24 గంటలు కష్టపడి పరిచర్య చేశా. నేనేమై ఉన్నాను అదంతా దేవుడు కృప వల్లనే, నా అంతటా నేను కాలేదు అని చెప్పడం జరిగింది. ఇది నా క్లుప్త సాక్ష్యం అని చెప్పాడు. కాబట్టి ఈ సాక్ష్యం ఆయనైతే ముగించడం జరిగింది. కానీ ఇంకా ఇప్పుడు ఈ విషయాలు ఏంటంటే మనకు ఉన్నటువంటి ఒకే బుక్ ఆధారం చేసుకుని నేను చెప్పాలంటే ఏం చెప్పాలి. దీంట్లో ఆయన 1995లో రాశారు. ఆ తర్వాత ఆయన ఇంకా 16 సంవత్సరాలు జీవించారు. ఆ జీవితకాలంలో ఏమైనా జరిగినాయి ఆ విషయాలు, అవి ఎట్లా తెలుస్తాయి మనకి? ఈ బుక్ తప్ప ఇంకో బుక్ లేదు అనుకుంటున్న సందర్భాల్లో నేను ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ముందుగా వాళ్ళ అబ్బాయి అడ్రస్ పట్టుకుని హైదరాబాదు ఆయనకు ఫోన్ చేశాను. వాళ్ళ అబ్బాయి పృథ్వీరాజు గారు, అలాగే గిరిజా కోడలు గారు. ఆమె మాంటిసోరీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఉంది. ఆయన జర్నలిస్ట్గా పనిచేశాడు. కాబట్టి వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించాను. ఆ తర్వాత ఆ ప్లేస్ గోవిందపురం, ఆ యొక్క చిలకలూరిపేట నరసరావుపేట మధ్యలో అక్కడికి వెళ్ళాను. అక్కడున్న పాస్టర్ గారు ఒక ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తాడు, పగలు దేవుడు సేవ చేస్తాడు. అక్కడ ఆ చర్చిలో పాస్టర్గా నియమించారు వీళ్ళు, ఆర్ఆర్కే మూర్తి గారి ఫ్యామిలీ ఆయన్ని నియమించారు అక్కడ చర్చిలో. మరి అక్కడ ఏం జరుగుతుంది, ఆ చర్చిలో ఎవరు మనుషులు ఎంతమంది ఉన్నారు, ఆ చర్చి ఎలా ఉంది ఏంటి అని నేను కనుక్కోవాలని చెప్పి నేను అప్పుడు వెళ్ళటం జరిగింది. సరే, ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చర్చి అయితే బాగా అభివృద్ధిలో లేదు. చర్చి చాలా చక్కగా కట్టారు. ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి మూర్తి గారు కట్టించారట. అది సొంత డబ్బులతో ఖర్చు పెట్టించారు. బాగా చక్కగా కట్టాడు ఆయన, కట్టించారు. కానీ దాంట్లో అనుకున్నంత సంఖ్య మనుషులు లేరు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నదంతా కూడా వారి సామాజిక వర్గం, అది బ్రాహ్మణ వాతావరణం అంతా, అందరూ బ్రాహ్మణులే. ఆర్ఆర్కే మూర్తి గారి ఫ్యామిలీ మెంబర్సే బోల్డ్ మంది ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారు. వారందరూ కూడా సాతాను కట్టులో ఉంటారు. కాబట్టి వాళ్ళు
మరి అప్పటికి ఇప్పటికి కూడా వాళ్ళ పెద్ద మార్పు రాలేదని చెప్పాడు ఆ బ్రహ్మంగారు. ఈ బ్రహ్మంగారు ఫిజియోథెరపిస్ట్గా చిలకలూరిపేటలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. మరి పరిచర్య కూడా చేస్తున్నాడు. ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఇట్లా ఉందండి వాతావరణం. ఆ ఆచార్య గారి బంధువుల ఇళ్ళకి కూడా నేను వెళ్ళి మాట్లాడి వచ్చాను. వాళ్ళు అసలు ఏమి అభిప్రాయం ఉంది యేసు ప్రభు అంటే ఆయన నేను సేకరించాను అని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ కూడా యేసు ప్రభు వైపు చూడాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదండి, ఇలా ఉన్నారు అని చెప్పడం జరిగింది. ప్రార్థన చేయండి మీరు కూడా మరి దీని అభివృద్ధి కొరకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఆ దరిమిల మనకి అక్టోబర్లో ఒక సాక్ష్యం వచ్చింది మూర్తి గారిది. అది ఆయన జీవించున్న రోజుల్లో ఇచ్చినటువంటి సాక్ష్యమే అది వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో ఆర్ఆర్కే మూర్తి గారి అబ్బాయి పృథ్వీరాజు గిరిజ వీళ్లతో ఒక ల్యాంప్ మినిస్ట్రీస్ అని ఒక యాంకర్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేశాడు. వాళ్ళ విషయాలన్నీ కొన్ని ఇచ్చాడు. కాబట్టి మనకి దరిమిల ముందుగా నేను ఈ బుక్ ఒకటే అనుకుంటున్నా, కానీ తర్వాత చాలా విషయాలు వచ్చినాయి. ఇప్పుడైతే ఇక మనం ల్యాంప్ మినిస్టర్ వారు 26/11 ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూలో ఏం జరిగింది, ఇంకొన్ని విషయాలు మనం ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారి గురించి నేను చెప్పాను అంటే మీరు విన్నారు అంటే ఆర్ఆర్కే మూర్తి గారి గురించి కూలంకషంగా మీకు తెలిసిపోయినట్టే ఉండాలి. ఇంకా ఇది తెలియలేదు అంటానికి వీల్లేదు. కాబట్టి ఆ విషయాలు అన్నీ కూడా మేము ముందుకే తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీకు ఇదివరకే చెప్పా, పృథ్వీరాజు గారు ఒక్కరే ఆయన కుమారుడు, 3 కుమార్తెలు అని చెప్పారు. మరి ఆర్ఆర్కే మూర్తి గారు పిల్లల్ని చక్కగా చదివించారు. ఆ చదువులకు అనుగుణంగా అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. పృథ్వీరాజు గారు కూడా ఆ జర్నలిస్ట్గా ఉద్యోగం కింద లెక్క, ఆయన ఇష్టపడ్డాడు, అది నచ్చింది. అయితే అందరూ ఏమంటారంటే ఇంత పెద్ద సేవ చేసినటువంటి దైవజనుడైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారి అబ్బాయి ఆయన మళ్ళీ పాస్టర్గా ఎందుకు రాలా అని అందరూ అనుకుంటూ ఉంటారు. మరి ఏదో ఉండాలి కదా, ఆయన చర్చి కూడా కట్టించారు కదా, మరి చర్చి నడపాలి కదా అనే ఉద్దేశం ఉండే ఆ ల్యాబ్ మినిస్ట్రీస్ యాంకర్ గారు నెహ్రూ గారు ఆయన వాళ్ళని అడిగాడు, గుచ్చి ఆయన్నే అడిగారు పృథ్వీరాజు గారిని, అయ్యా మరి ఏంటి మీరు ఎందుకు సేవలోకి రాలేదంటే ఆయన క్లియర్గా చెప్పాడు, అది దేవుని పిలుపు అండి, దేవుని పిలుపు ఎవరికుంటే వారే, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వీళ్ళ అబ్బాయి పాస్టర్ గారు అబ్బాయి మళ్ళీ పాస్టర్ గారు అవ్వాలని లేదు, అవ్వాల్సిన అవసరం లేదు, దేవుడు పిలుపు ఉంటేనే అవుతారు. అయితే మరి దేశంలో ఉన్న పాస్టర్ గారు అబ్బాయిలందరూ మళ్ళీ పాస్టర్లుగా ఉన్నారంటే అది దేవుని పిలుపు ఉంటుంది వాళ్ళకి, కొంతమందికి ఉండదు, అంతే, లేకుండా ఎవరో పరిచర్య చేయలేరు. కాబట్టి దేవుడి పిలుపు కొంతమంది పాస్టర్ గారులకే వాళ్ళ అబ్బాయి మీదకి వస్తుంది, కానీ ఇక్కడ రాలా, ఆ మూర్తి గారి అబ్బాయి మీదకి దేవుని పిలుపు రాలా, అది దేవుని చిత్తం. అలాగే ఆయన ఇలా వాళ్ళ నాన్నగారిలాగా అనర్గళంగా చెప్పే వాక్శక్తి ఆయనకి అంతగా లేదట. ఏదైనా విశ్లేషించి జర్నలిజం లాగా వ్యాసాలు రాయటమే తప్ప పబ్లిక్కి చెప్పేటువంటిది అది నాకు ఆ తలాంతు దేవుడు ఇవ్వలేదు. కాబట్టి దాని మీద మరి లేని తలాంతు, అలాగే దేవుడు నాకు పిలిపిస్తే ఆటోమేటిక్గా మాట్లాడతాడు దర్శనం ద్వారా. మన దేవుడు ఎవరు, జీవం కలిగిన దేవుడు. మరి ఈ పరిచర్య అంతా జరుగుతుందంటే ఆయన మాట్లాడి, ఇదిగో నువ్వు సేవ చేయి, ఇక్కడ సేవ చేయి, నువ్వు అక్కడ సేవ చేయి అని చెప్పి సేవ చేయిస్తున్నాడు. కానీ ఎవరికి వాళ్ళే ఎంచుకుని సేవ జరగటం లేదు. సేవ అంతా కూడా దేవుడు చేయిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అక్కడ ఆయనతో మాట్లాడలేదు. కాబట్టి ఆయన అదే అన్నాడు, నాతో మరి సేవ చేయించే ఉద్దేశం దేవుడికి లేదు, అంచేత నేను ఎంతవరకు పరిమితం అవ్వాలి అంతవరకే పరిమితం అయ్యాను. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని, లాయర్ కొడుకు లాయర్ అవ్వాలని రూల్ ఏమి లేదు కదా, అట్లా అవుతారా అందరూ అన్నాడు. అది నిజమే, డాక్టర్ కొడుకులందరూ డాక్టర్లు అవుతారు, కొంతమంది అవుతారు, కొంతమంది అవరు, అంతే అందరు అవ్వాలని రూల్ లేదుగా. లాయర్ కూడా అంతే, కొంతమంది అవుతారు, కొంతమంది అవరు. అలాగే ఆర్ఆర్కే మూర్తి గారు పిల్లాడిగా నాకు ఆ పిలుపు రాలేదు, నేను అవ్వలేదు, దాంట్లో పెద్ద విశేషం లేదు. మూర్తి గారు కూడా చెప్పారు జీవితంలో, మరి ఆయనగా చివరిగా నాకు జీవితంలో అంతా తృప్తిగా జరిగింది, నేను సంతోషంగా ఉన్నాను అన్నారు. మరి ఏం తృప్తిగా జరిగిందని సంతోషంగా ఉన్నారు అని మనం అనుకుంటాం. ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది, అంతే. ఇంత పరిచర్య చేశా, నేను బ్రతికి బట్టగట్టా, ఎంతమందికి సహాయం చేశా ఆయన తృప్తితో ఆయన వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు వీరు కూడా పృథ్వీరాజు గారు కూడా ఆ ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ఆయన చెప్పిన మాటలు కూడా అలాగే ఉన్నాయి.
దేవుడు ఎంత ఇచ్చాడో అంత మాకు చాలు. మేమే పెద్ద కోటీశ్వర్ల కుటుంబమేం కాదు, మేము పేద కుటుంబమే మాది. మేము సడన్గా పరిచర్య చేశాం కదా అని చెప్పి దేవుడు మాకు అన్నీ ఏదో తీసుకొచ్చి ఇవ్వాలని మేము కూడా అనుకోవట్లా. సాదా జీవితాలు అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ఎప్పుడు మరి అలాగే ఉంటాయి అని చెప్పి ఆయన కూడా తృప్తిగానే చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ పృథ్వీరాజు గారు చెల్లెళ్ళు వాళ్ళ గురించి కూడా మనం ఎలాగో వచ్చేసాం కాబట్టి చెప్తున్నాం. వాళ్ళ అక్కగారు ముందుగా అమ్మాయి అని చెప్పాం కదా, వాళ్ళ అక్కగారు ఆమె విజయ, ఆమె పేరు. ఆమె భర్త రైల్వేలో జాబు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు వాళ్ళు, వెస్ట్ బెంగాల్లో. తర్వాత పృథ్వీరాజు గారు జర్నలిస్ట్. ఆ తర్వాత అమ్మాయి జ్యోత్స్న, ఆ అమ్మాయి ఆంధ్ర బ్యాంకులో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. తర్వాత అమ్మాయి ప్రసన్న, ఆమె వాళ్ళ ఆయన ఇద్దరు కూడా ఏజీ ఆఫీసులో పనిచేస్తున్నారు, ఏజీ ఆఫీస్ హైదరాబాద్లో. కాబట్టి అట్లా వాళ్ళ యొక్క చదువు మేరకు ఉద్యోగాలు సంపాదించుకుని స్థిరపడటం జరిగింది. అంతే తప్ప ఈ యొక్క సేవ చేయటం ద్వారా ఆర్ఆర్కే మూర్తి గారు సంపాదించి ఎవరికి ఏమీ ఇవ్వలేదు. వారికి ఇచ్చింది ఏంటంటే చదువులు ఇచ్చారు, జీవితం నడవలసిన మార్గం నేర్పారు, ఎవరి జీవితం వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కాబట్టి వారి ద్వారా అలాగే ఆ అమ్మాయి గిరిజ గారు కూడా, కోడలు గారు కూడా అదే చెప్పారు. మా జీవితాల్లో మాకు దేవుడు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు, ఇంకా మేము అధికంగా కూడా ఆశించట్లేదు అని కూడా ఆమె చెప్పడం జరిగింది. మరి ఇట్లా ఆమె ఇంటర్వ్యూలో ఆమె ఆమె చెప్పింది. ఇంకా కొన్ని ఇన్సిడెంట్లు అయితే చెప్పడం జరిగింది. కొన్ని ఇన్సిడెంట్లు చిన్న ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్లో కూడా పృథ్వీరాజు గారు చెప్పిన విషయాలు ఏంటంటే, ఆయన మొదటి నుంచి కూడా అట్లా ఇతరుల సొమ్ము ఆశించకూడదు అని ఆయన అనుకోవటమే కాకుండా పిల్లలమైన మాకు కూడా అవే నేర్పించారు, బాగా నేర్పించారు, నీతి నిజాయితీ గురించి నేర్పించారు అని చెప్పడం జరిగింది. ఏంటి అట్లా నీతి నిజాయితీగా లేకపోతే అంటే ఆయన బాగా దండించేవారు. ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పడం జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంట్ అని అంటే, ప్రయాణంలో వెళ్తున్నారట పృథ్వీరాజు గారు, మరి చిన్నపిల్లాడు అనుకుంటా, ఆర్ఆర్కే మూర్తి గారి ఫ్యామిలీ బస్సులో ఎక్కడికో వెళుతున్నారు. ఆ బస్సులో ఎవరిదో సంచిలో నుంచి ఆ సంచి పడిపోవటం చేత యాపిల్ పండు ఒకటి దొర్లుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చింది, వీళ్ళ సంచి దగ్గరికి. ఈ పిల్లాడు సరే మన సంచి దగ్గరికి వచ్చింది కదా పండు అని తీసి వాళ్ళ సంచిలో వేసాడట. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పండు ఎక్కడిది అంటే, ఇట్లా బస్సులో మా ఏదో వచ్చింది దాంట్లో వేసాడంటే అప్పుడు బాగా కొట్టారట. ఇతరుల సొమ్ము మనం ముట్టుకోకూడదు, అది మంద కాదు, అది ఉంటే అట్లా వదిలేయాలంతే, లేకపోతే అడిగి ఎవరిదని ఇవ్వాలి కానీ మనం ముట్టుకోకూడదు అని. అట్లాంటి జ్ఞానం చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మాకు ఇచ్చారు అని చెప్పడం జరిగింది. ఈ పృథ్వీరాజు గారు కూడా మరి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువుకున్నారు, బాగా చదువుకున్నారు. మరి ఆయన అంత గుంటూరులోనే జరిగిందని చెప్పడం జరిగింది. మరి పృథ్వీరాజు గారిని సేవలోకి రమ్మని అడగలేదా మీ నాన్నగారు మిమ్మల్ని అని చెప్పి యాంకర్ అడిగారు. అడిగినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు, అడిగేవారు నన్ను మరి సేవ చేస్తావా నాన్న, మరి చర్చి కూడా కట్టిస్తున్నాం కదా అని చెప్తే నాకు ఆ పిలుపు ఉన్నట్టుగా లేదుగా నాన్నగారు అంటే, ఆయన కూడా ఓకే నిజమే, దేవుడు పిలుపు ఉండాలి దానికి అని చెప్పి ఆయన దానికి నిజమే, మా అబ్బాయికి పిలుపు ఉంటే దేవుడు మాట్లాడేవాడు కదా, మాట్లాడలేదు అని చెప్పి ఆయన కూడా దాన్ని సర్దుకోవటం జరిగిందట. పృథ్వీరాజు గారు చెప్పిన విషయాలు, గిరిజ చెప్పిన విషయాలు, బ్రహ్మం గారు చెప్పిన విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కంక్లూజన్ ఇచ్చేస్తాను. కాబట్టి ఇట్లా జరిగిన విషయాలని చెప్పారు. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారి జీవిత చరిత్ర అంటే ఇట్లా జరిగింది అని మీకు కళ్ళ ముందుకు వచ్చేట్టుగా చెప్పాను. దేవుడి యొక్క మాటల్ని, వాక్యాలని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు 89వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు ఇచ్చారు, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడారు. అలాగే బిడ్డలకు ప్రభు ఈ విషయాలన్నీ తెలిసే విధంగా మీరు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు ఎపిసోడ్స్ కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట శుభవందనాలు తెలియవచ్చు. వందనాలు.